ఏట్రియల్ ఫిబ్రిలేషన్తో ముఖ్యంగా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి హార్ట్ ఫెయిల్యూర్, 2 స్ట్రోక్. స్ట్రోక్ ఎందుకు వస్తుంది అంటే హార్ట్ రెగ్యులర్గా బీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఇర్రెగ్యులర్గా ఒకసారి ఫాస్ట్ ఒకసారి స్లో బీట్ అవ్వడం ద్వారా బ్లడ్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వడం లేదు. బ్లడ్ ఫ్రీగా అవ్వట్లేదు కాబట్టి చిన్న బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయినవి బ్రెయిన్లోకి వెళ్తే పేషెంట్కి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, పెరాలసిస్ అది వస్తుంది. సో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్న పేషెంట్స్కి స్ట్రోక్ వచ్చే అవకాశం 5 times స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. సో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్న వాళ్ళలో హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. మెడిసిన్స్ ఇచ్చి 2 తగ్గించే అవకాశం ఉంటుంది. దీన్ని కంప్లీట్గా మనం అవాయిడ్ చేయలేము, బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ మేనేజ్మెంట్ ద్వారా కూడా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఇన్సిడెంట్స్ని తగ్గించవచ్చు. కొన్నిసార్లు ఈ మందులు పనిచేయనప్పుడు స్పెషల్ టెక్నిక్స్, అబ్లేషన్ అంటాము, ఎలక్ట్రోఫిజియాలజీ కలీగ్స్ ద్వారా ఈ ప్రాబ్లమ్ని కూడా వాళ్ళు అడ్రస్ చేసే అవకాశం ఉంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.